లెంటులోని 15వ దినము శుక్రవారం. శిలువ శ్రమల గుంపు ప్రార్థన. తండ్రి, నీ ఘన నామమునకు వందనములు. నీ శ్రమల ద్వారా మాకు పాఠము నేర్పించుచున్నందుకు నమస్కారములు. నీ సహింపును జయమును మాకును దయచేయుదువని యేసునామమున నందించుచున్నాము. ఆమెన్. నిన్న వాక్యములో శ్రమల నీడల యొక్క గుంపుల గురించి వివరించి తిని, అవి మన ప్రభు యొక్క శ్రమ మరణ చరిత్రలో తటస్థమైనవి. అయితే ఈవేళ ఆ నీడల గుంపు గురించి కాదు, మన శ్రమల గుంపు గురించి చెప్పవలెను. మన రక్షకుడు శ్రమలు అనుభవించినాడు, మనము కూడా శ్రమలు అనుభవించి తీరవలెను. ఇతరులు అనగా అన్యులు మన మధ్యను నిలువబడి మన మీద ప్రశ్నలు వేయుచున్నారు. ఈలాగు అన్యులనే పేరు కొందరికి, ముఖ్యముగా గవర్నమెంటుకు ఇష్టం లేదు. మేము అన్యులమా, మీరేనా స్వదేశీయులు అని అందరు. ఇక్కడ ప్రభు శ్రమల గుంపున్నది, అక్కడ మన శ్రమల గుంపున్నది. అన్యులంటున్నారు, యేసు ప్రభువు ఇన్ని శ్రమలు పొంది సహించిరి గదా, ఆయన నామమును స్మరించు మీరేమి అనుభవించుచున్నారు అంటున్నారు. జవాబు ఏదనగా, ఆయన నామమందు శ్రమలు భరించుటకు మేము సిద్ధమే. అయితే క్రైస్తవులు ఇతరులు కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. అవి ఎన్ని రకములైన శ్రమలనగా 5 రకములైన శ్రమలు. 1వ శ్రమ, వంశపారంపర్యముగా వచ్చిన శ్రమ ఏదనగా, చిన్నప్పుడు చంటి పిల్లలు జబ్బు చేసి చాలా బాధపడుతుంటారు. కారణం వంశపారంపర్య పాపమును బట్టియే వారికి ఈ బాధ. పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు వారి వంశములోనున్న శ్రమ కీడులను తొలగించుకోవలెను గాని తొలగించుకోలేము. తొలగించుకొనుటకై మనము ప్రయత్నము చేస్తాము గాని కొంతవరకే శాంతి, పూర్తిగా కాదు. ఇక్కడున్న మనందరిలో ఎవరికైనా వంశపారంపర్య జబ్బు, కష్టము, దుర్బుద్ధి ఉన్నదేమో పరీక్షించండి. అప్పుడు మనము క్రైస్తవులము. నొప్పి గనుక వంశపారంపర్యమును బట్టి వచ్చిన వ్యాధితో మనకేమి సంబంధము లేకపోయినా వచ్చిన బాధను బట్టి తప్పక ప్రార్థనలో పెట్టాలి. దేవుని చిత్తమైతే పోతుంది, లేని ఎడల చనిపోవు వరకు అట్లే ఉండును. పెద్దల జబ్బు మనకు వస్తుంది, ప్రార్థించినా పోదు. అది ప్రభువు పూర్తిగా తీసివేస్తే తీసివేస్తారు. ఆయన తీసివేయుట మన ఆత్మీయ జీవితానికే కీడు, అందుకని తీసివేయరు. అనేకులకు ఇది తెలియదు. పౌలు కూడా, నా శరీరములో ఒక ముళ్ళున్నది, దానిని తీసివేయమంటే తీసివేస్తాడు, కానీ ఆయన తీసివేస్తాను అనక నా కృప నీకు చాలును అన్నారు. భక్తుడు శ్రమకు సహిస్తే పిశాచి సిగ్గుపడును. 2వ శ్రమ, మనిషి అశ్రద్ధగా ఉంటే ఏదో ఒక దెబ్బ తగలనైనా తగులును. ఉదాహరణకు, ఫుట్బాల్ ఆడే కుర్రవాడు గోల్ చేయాలనుకొని కొడితే అశ్రద్ధ వల్ల దవడ మీద దెబ్బ తగిలింది. అయితే అది వంశపారంపర్యం కాదు, అశ్రద్ధ దెబ్బలు అనేకములు. ఇది మనకు అనుభవమే. మరి ఒక సంగతి ఏమనగా, స్టేషనులో బండి ఆగును, ఒకరు దిగుచున్నారు. ట్రైను తిరిగి కదలగా క్రింద పడి దెబ్బలు తగిలెను. అది అశ్రద్ధ. అశ్రద్ధ వలన వచ్చిన శ్రమలు సహించుకోవలెను గాని ఏడ్చినట్లయితే పోవునా? 3వ శ్రమ, శత్రువుల వల్ల బాధ అనగా శత్రువులు మన మీద పగబట్టి అన్యాయముగా బాధించి కోర్టుగులాగుట, రౌడీలతో కొట్టించుట, ఇల్లు దోపిడీ చేయించుట, ఇవన్నీ శత్రువుల వల్ల జరిగిన బాధలే గాని వంశపారంపర్య బాధలు కావు. 4వ శ్రమ, మనిషి పాపము చేసినందువల్ల లేదా ఒకరిని కొట్టినందువల్ల అవతల వారు పోలీసు వారికి రిపోర్టు చేస్తే ఇతనికి శిక్ష. ఇంకొకరు వేరొకరిని చంపితే అతనికి ఉరి. ఆ ఉరి తన పాపం వల్ల వచ్చినది గాని వంశపారంపర్య పాపం వల్ల వచ్చినది కాదు. అది తప్పదు. భక్తులకైనా పాపము చేస్తే ఫలితము తప్పదు. భక్తులకైనా వంశపారంపర్యం వల్ల వచ్చిన శిక్ష కొంతవరకు తగ్గవచ్చును. ఈ 4 రకాల ప్రార్థనల వల్ల. అయితే అశ్రద్ధ వల్ల వచ్చిన శిక్ష, శత్రువుల వల్ల వచ్చిన శిక్ష తప్పదు. కానీ ప్రార్థన వల్ల శ్రమ తగ్గినప్పుడు దేవునికి మహిమ, తనకు మేలు. సహింపు వల్ల తనకు మేలు. 5వ శ్రమ, ఇది మహా గొప్పది. అదేమనగా, నీవు బజారులో ఒక వీధిలో కీర్తనలు పాడుచు, బైబిలు చదువుచు, ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మత విరోధులు వచ్చి నిన్ను పట్టుకొని చితుకబాది ఈడ్చివేస్తారు. అలాగూ జరుగుట దేనిని బట్టి? వంశపారంపర్యమా, పొరబాటును బట్టియా? కాదు, మత విరోధమును బట్టి. యేసు ప్రభువు నిమిత్తమై ఆ శ్రమ వచ్చెను. అది చాలా మంచిదే. క్రైస్తవులను మత విరోధులు చంపుచున్నారు. అపోస్తలులలో 7గురిలో ఒకడైన స్తెఫనును చంపుచుండగా
వీరిని క్షమించుము అని ప్రార్థించి చనిపోయాను. దేవుడు అతనికి మరణం తప్పించక రానిచ్చెను. 6వ శ్రమ. స్టెఫెను గొప్పతనము అతిశయము ఏమనగా, నేను ప్రభువు కొరకు చనిపోయినాననేదే. స్టెఫెను బంధువులు క్రైస్తవులై ఉంటే మాలో ఒకరు మా ప్రభువు కొరకు భక్తిని బట్టి హతసాక్షిగా చనిపోయానని చెప్పుకొందురు, పాపమును బట్టి కాదు అని ఘనంగా చెప్పుకుంటారు. గనుక ప్రభు నిమిత్తమై కష్టము నష్టము అనుభవించిన, లేనిపోని నిందలు దెబ్బలు అనుభవించిన, అన్యాయముగా జైలుకు వెళ్ళిన, ప్రభువును బట్టి హతమైపోయిన ఈ 6 అంశముల ద్వారా ఆ భక్తులకు కీర్తి. భక్తుడంటే పైవన్నీ పడి అనుభవించి సహించినవాడే. చిన్న మాట పడని వానిని భక్తుడంటారా? పై 6 సహించి స్తుతించిన వారే భక్తులు. పై 6ను అందరికీ కావాలని చెప్పను, రావాలని కోరను. ఒకవేళ వస్తే 1 ప్రభువును బట్టి సహించాలి, 2 క్రీస్తు మతానికి పేరు తేవడానికి సహించాలి. అట్టివారు హతమైనను మా మతము సత్యమతము, జీవమతము, పరలోక మతము, దైవమతము గనుక కీర్తి తెచ్చినాము అని చాటించగలరు. అప్పుడు మా గ్రామ సంఘ తరపున ఫలాని వారు హతసాక్షి అయ్యారు, మా ప్రభువునకు కీర్తి, క్రీస్తునకు కీర్తి అని అందరూ సాక్ష్యమియ్యగలరు. ఇతరులకు, ఇతర మతములకు ఈ సంగతులు మాదిరి. ఇవన్నీ వ్రాయుట వినుటే కాదు, హృదయములో ఉంచుకొని ఆ ప్రకారము నడుచుకోవాలి. గ్రహింపు సహింపు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఇహపరములయందు ధన్యులై ఉంటారు. ప్రభువు తన శ్రమలన్నీ సహించి భరించుకున్నారు గనుక మరణం వచ్చినా తిరిగి పునరుద్ధానమైనారు. అలాగూ అన్ని విధములైన శ్రమలను ఓర్పుతో సహించుకొని శ్రమల నుండి పునరుద్ధానమగు ధన్యత ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమెన్.